దొరలందరూ ఇక్కడికి వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని సిఐల సమక్షంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల సమక్షంలో కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. కుర్చీ మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమీన్పూర్ పోలీస్ స్టేషన్. శివధర్ రెడ్డి గారికి దమ్ము ఉంటే ముందు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సిఐ ఏం చేస్తుండో తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బాధితులు పోయి ఎఫ్ఐఆర్ పెట్టిరు అనుకోండి, అవతలోడికి కాల్ పోతుంది ఫస్ట్, సార్ ఇట్లా మీ మీద ఎఫ్ఐఆర్ పెట్టడానికి వచ్చిర్రు అని చెప్పి. ఎవడైతే కబ్జా చేసే కబ్జా కోరు ఉంటారో అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పోయి ఎవరైతే కబ్జా చేసే ల్యాండ్ ఉంటుందో వాళ్ళ మీద పోయి కేసు పెడతాడు. అంటే ఈయననే కబ్జా చేస్తాడు. ఈయన కేసు పెట్టమనగానే ఊపుకుంటా సిఐ పోయి అయ్యో ఓకే అండి, అది ఇంకా రెవెన్యూ పరిధిలో ఉంటుంది ఎంక్వైరీ, ఇంకా హైడ్రా పరిధిలో ఉంటుంది ఎంక్వైరీ, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. వీళ్ళు పోయి మా భూమిని కబ్జా చేసిరు అని చెప్పి. సో ఇట్లా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ రాయలసీమలో నడుస్తలేదు. ఈడ నడుస్తుంది, ఈడికొచ్చి అతను చేస్తుండు. కానీ ఆయనకి ఏం తెలుసు, తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ. అర్థమైందా? ఈడ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, ఎక్స్ట్రాలు చేస్తే తోడుకలు తీస్తాం. ఇట్లుంటుంది తెలంగాణలతోటి, మామూలుగా ఉండదు. సో నిజంగా నేను అంతకుముందు కూడా చెప్పిన, మీదేమైనా ఉంటే అక్కడ చూపించుకోండి, ఇక్కడ దయచేసి కాదు. వేం నరేందర్ రెడ్డి సాక్షిగా, వేం నరేందర్ రెడ్డి సమక్షంలో పొద్దున్న లేస్తే అన్ని ఆంధ్రప్రదేశ్ కార్లే. అరే తెలంగాణ ప్రజల బైకులు పెట్టుకోండి, తెలంగాణ ప్రజల కార్లు రావాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ కార్లే. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ 2025 ఏందో చెప్పాలన్నా, అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఒక్క ఫైల్ మూవ్ అవుతలేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం కాంట్రాక్ట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. మరి ఇక్కడ ఎవరు కోవట్టు? బట్టియా సంతకాలు పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళకి కూడా పుక్కట్లో వేస్తలేడు, 30% 40% తీసుకొని చేసుకుంటున్నాడు బీఆర్ఎస్ వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంది? ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకోరో బట్టి కానీ పోయి అడిగితే చిల్లుందండి, పైసలు లేవు అంటాడట. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పంపించినారు అనుకో, కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే రెగ్యులర్గా కాంట్రాక్టర్లు పోయి బట్టన్న ప్లీజ్ అన్నా, నువ్వు తోపన్నా, నువ్వు కావాలంటే మధురలో మళ్ళీ ఫండింగ్ ఇస్తామన్నా, వచ్చేసారి నీదే గెలుపు, నువ్వు ఏ దునుకో మధుర ఏమన్నా వేసుకో, మీకు సపోర్టివ్గా మేము ఉంటామన్నా అని చెప్పి, ఇగో ఇంత తీసుకోవే, 30% తీసుకో, 40% తీసుకో అని చెప్పి మంచిగా రాసిచ్చేసి పండగ వేసుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. పండగ చేసుకుంటున్నారు. ఈడ పిచ్చోళ్ళు ఎవరు? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ పిచ్చోళ్ళు అందరూ దీని గురించి మాట్లాడే నేను, ఓకే, తెలంగాణ ప్రజలు. ఎందుకని? సిండికేట్ నడుస్తుంది ఇక్కడ, బరాబరిడా సిండికేట్ నడుస్తుంది. సో దీన్ని బట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మరో ఉద్యమం కూడా వస్తుందేమో అని భయం అవుతుంది. ఓకే, పాపం మా రేవంత్ అన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. రేవంత్ అన్న ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఒక్కసారి మనం చూద్దాము. ఇగో నిన్న మంచుకొక వీడియో చూద్దాము. हिंदुस्तान की सदी होने वाली है, तो 21वीं सदी
ప్రధానిపై నారా పవన్ కళ్యాణ్ తీసేసి నారా లోకేష్ నారా లోకేష్ కూడా మాట్లాడారు. ప్రజెంట్ ఏమో ప్రస్తుతం ఏమో. సో ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్లో కీలక భాగస్వామ్యం పొందుతుందట. మరి తెలంగాణ ఏం చేస్తుందండి? సో ఇది పరిస్థితి. సో నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి బాగా కోపం వస్తుంది పాపం. ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు, ఈ రోహిన్ రెడ్డికి తర్వాత ఏదో ఒక్కటి చేయాలని ఉందంట నన్ను. అంటే ఏదో ఒక్కటి చేయాలి, మరి ఏం చేయాలి? కేసు పెట్టాలా అర్థమవుతలేదు, ఏం చేయాలి? మరి రెచ్చిపోతుంది బాగా. ఓకే, చేయనీకి నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తలేను, ఏం దందాలు చేస్తలేను, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తలేను, పేదోళ్ళ కడుపు కొడతలేను. ఏం చెప్తారు? నా ధైర్యం అదే. ఇంత 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 లిక్కచ్చిగా మాట్లాడుతున్నా అంటే నా ధైర్యం అదే. ఇంకా స్టిల్ అదే ఊపిరి నన్ను నడిపిస్తూ ఉన్నది. ఏం చేయలేరు మీరు, అంటీల్ అన్లెస్ నా ప్రాణం తీస్తారేమో కానీ అంతకు మించి మీరు నన్ను ఏం చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇగో